హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి ఫ్యాషన్ వరల్డ్. మీకు తెలుసు కదా, నేను యాక్చువల్లీ ఓల్డ్ శారీస్ నుంచి లాంగ్ ఫ్రాక్స్ కానీ, లంగా చోలీలు కానీ, చిన్నపిల్లల డ్రెస్సెస్ కానీ, పెద్దవాళ్ళకి లంగా చోలీ ఫ్రాక్స్ అలా కుట్టడం ఎక్కువ చేస్తుంటాను. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న డ్రెస్ వచ్చి వాళ్ళ మదర్ది శారీ అనమాట. కొంచెం మందంగా ఉంటుంది, క్లాత్ మాత్రం చాలా బాగా అనిపించింది. అది వచ్చి శారీ కట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. డ్రెస్ అయితే కుట్టేసేయమ్మా మా పాపకి అంటే, పవిటకు మాత్రమే ఇట్లా ముందర చూపిస్తున్నాం కదా, అలా వచ్చిందనమాట డిజైను. మిగతా అంతా కొంచెం తక్కువే ఉంది. అందుకోసం నేను పవిటను ఇట్లా ఫ్రంట్ పార్ట్కి వేసేసి పైన హ్యాండ్స్ అంతా కొంచెం సింపుల్గానే పెట్టేశాను అనమాట. నెక్ ఒకటి కొంచెం స్క్వేర్ షేప్స్ పెట్టి వాటికి థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్తో ఇట్లా 2 స్టిచెస్ వేసాను. అది కూడా బాగా అనిపించింది. ఇది కూడా అంతే అండి. ఈ శారీస్ మీరు చూసే ఉంటారు, చాలా అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ శారీ వచ్చి నేను లంగా చోలీ అనేది స్టిచ్ చేశాను అనమాట. లోపల కూడా క్లాత్ అనేది వేసి, ఇక మీరు చూస్తున్నారు కదా లంగా అనేది. నాకు ఎంత మ్యాక్సిమం వీలైతే అంత బాగా స్టిచ్ చేయడానికి, డిజైన్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. నాదైనా పక్క వాళ్ళదైనా అది నీట్గా ఉండాలి. చేసినంత వర్క్ అనేది కొంచెం ఫినిషింగ్ అంత నీట్గా ఉండాలి, మనకు సాటిస్ఫాక్షన్ రావాలి అని చేస్తాను. సో ఇదన్నమాట. చాలామంది ఇది బ్లౌజ్ కూడా కుట్టేశానండి. అది మామూలు శారీ క్లాత్ ఉంటుంది కదా, కొంచెం మిగిలిండే అది బ్లౌజ్ కుట్టమన్నారు లంగా చోలీకి. ఇలా సింపుల్గా పాట్ నెక్ ఇచ్చేసి లేస్ ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి చున్నీలన్నీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఇలా చేసేసాను అనమాట. కొంచెం లాడకి అవి ఫ్రిల్స్ అనేవి పెట్టడము అలా చేస్తే బాగుంటుందని అంతా డిజైన్ చేశాను. చాలామంది మా అడ్రస్ అడుగుతున్నారు. మేమైతే ఈసారి నెంబర్ మెన్షన్ చేస్తాం డిస్క్రిప్షన్లో, ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి, మేము అడ్రస్ అనేది చెప్తాము. ఎందుకంటే పబ్లిక్గా ఇలా చెప్పడం అనేది బాగోదు, కొన్ని సెక్యూరిటీ రీజన్స్ అనమాట. అంతకుమించి ఏం లేదు. మేము బయట షాప్ అయితే కాదండి, మేము ఇంట్లోనే, మాది ఓన్ హౌస్ ఉంది. ఓన్ హౌస్లో మేము ఇంట్లోనే చిన్నగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. సో బయట ఎక్కడ కాదు, షాప్ అడ్రస్ కాదు, ఇంట్లోనే అండి. అందుకోసమే నేను ఎక్కువ మెన్షన్ చేయను అడ్రస్. చూడండి, ఇది కూడా ఒక శారీ అండి. మా పిన్నిది వాళ్ళ మనవరాలకి ఇలా స్టిచ్ చేయమని చెప్పింది. నేను సింపుల్గా ఇట్లా బుట్ట హ్యాండ్స్ పెట్టేసి లేస్ అనేది పెట్టి, లేస్ పెట్టకుంటే బోర్డు అనిపిస్తుంది ఎంత డిజైన్ పెట్టినా కూడా. అందుకోసం ప్రతిదానికి లేస్ అనేది మెన్షన్ చేస్తాను, నేను కంపల్సరీ పెడతాను అటాచ్ చేసి. ఇది చూడండి, లైట్ కలరు సింప్లీ సూపర్గా వచ్చిందనమాట డ్రెస్ కూడా. ఎందుకంటే కింద పట్టు బోర్డర్ అనేది హైలైట్ కాబట్టి. చెప్తున్నాను కదా, నాకు ఏది బాగా అనిపిస్తే అది మాత్రమే చేస్తాను, స్టిచ్ చేస్తాను. ఇది కూడా అంతే. ఇది బెనారసీ శారీస్ టైప్ అని అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా వన్స్ అపాన్ ఎ టైం. వాళ్ళ మదర్ అది శారీ ఇంకా బాగుంది, నేను కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే వాళ్ళ పాప నేను లంగా చోలి కుట్టించుకుంటానని చెప్పి తీసుకుంది అన్నమాట. సో అమ్మాయి ఇది కూడా చూడండి, ఫస్ట్ ఇలా లంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి బ్లౌజ్ పీస్ అనేది ఇట్లా సింపుల్గా డిజైన్ అనేది ఇచ్చేసాను. సో చూస్తున్నారు కదా మీరు, సింపుల్ డిజైన్ ఇచ్చి లేస్ అనేది పెట్టేసాను అన్నమాట. లేస్ పెట్టడం వల్ల అది లుక్ కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది. నాకు థ్రెడ్ పైపింగ్ అంతా రాదు, ఇంకా నేర్చుకోలేదు. నేర్చుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్స్ ఏమైనా అవసరం అయితే చేస్తాను. కానీ కట్ వర్క్ అయితే చేశాను. కట్ వర్క్ అయితే ఈ మధ్య కాలంలో కుట్టాను అనమాట. ఒక 2-3 బ్లౌజులు అంతా నీట్గా చేశాను. సో ఇదన్నమాట మ్యాటరు. ఇది వచ్చి మా అన్న వాళ్ళ పిల్లలది. మా పెద్దమ్మ వచ్చి ఆమె శారీ ఇది ఉంది, నేను కట్టుకోను, పిల్లలకి డ్రెస్సెస్ కుట్టేసేయంటే 2 పిల్లలు ఉన్నారు. ఇది ఒక అమ్మాయిది అనమాట. లంగా చోలీ ఇలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను, మీకు ఫుల్ చూపిస్తున్నాను చూడండి. వాళ్ళకైతే ఎప్పుడు నేనే అన్నీ స్టిచ్ చేస్తాను అనమాట డ్రెస్సెస్. అందుకోసం పెద్దమ్మ అది కూడా ఇచ్చి పంపించింది. లోపల కూడా ఇలా బాడీ అనేది పెట్టేసి
చేశాను. ఇలా హ్యాండ్స్ వచ్చి బుట్ట హ్యాండ్స్ పెడితే పిల్లలు చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తారు. దానికోసమే ఎప్పుడు నేను పిల్లలకైతే బుట్ట హ్యాండ్సే ప్రిఫర్ చేస్తాను. దానిలో ఇంకా ఏమైనా డిజైన్స్ వస్తే కూడా డిజైన్సే ట్రై చేస్తాను, కానీ మామూలుగా అయితే పెట్టాను. చూడండి ఓవరాల్గా లుక్ ఎలా ఉందో. నేను మీకు చూపించడం కోసం ఇల్లు మొత్తం డ్రెస్సులు అనేవి నింపేస్తాను అనమాట వీడియో చేసేటప్పుడు. అవి మళ్ళీ సర్దుకోవడానికి 1 అవర్ టైం పడుతుంది నాకు, అలా ఉంటుంది అనమాట. ఇది కూడా మా అన్న వాళ్ళ పిల్లలదే అండి. ఇది చూస్తున్నారు కదా మీరు. ఈ శారీస్ అప్పుడు బాగా వర్క్ శారీస్ కింద లేస్ రావడం అనేది, చిన్న లేస్ బార్డర్ లేస్ రావడం అనేది ట్రెండింగ్లో ఉన్నాయి కదా. అవి పిల్లలకి డ్రెస్సెస్కి అయితే చాలా ముద్దుగా ఉంటాయి అనిపించి నేనే అడిగాను, పిల్లలకి డ్రెస్ కుట్టించేసే అన్నయ్య బాగుంటాయి ఇవి అని. సర్లేరా ఎన్ని సీరియలను పెట్టుకుంటూ కుట్టేసేపో అని చెప్పేసి ఇచ్చారు. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. మనకి రెడీమేడ్ డ్రెస్సులు కూడా ఇంత బాగా లుక్ అనిపించదు, అంత బాగా అనిపిస్తుంది అసలు ఈ డ్రెస్సెస్. ఆ పిల్లలు వేసుకున్న తర్వాత ఒకసారి షార్ట్ అనేది పెడతాను కంపల్సరీ. చూడండి ఎంత బాగుంది కదా. అసలు వర్క్ అంతా పవిటకు వచ్చినది కొంచెము పవిటకు వచ్చినవి ఎక్కువ వర్క్ వస్తుంది కాబట్టి పవిటదే నేను ఫ్రంట్ పెట్టడానికి ఇలా ఫ్రిల్స్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ అంతా నార్మల్ శారీలో ఉన్నది పార్ట్ అంతా పెట్టేస్తాను. ఏదైనా కానీ డ్రెస్ అనేది చెడిపోకూడదు అనమాట. డ్రెస్ పాడైతే వాళ్ళు బాధపడతారు కదా, అందుకు ఇది చూడండి. ఇది శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది, అది వచ్చి పవిట పాటది. అందుకోసమే అది ఒక డ్రెస్కి పెట్టేసి ఇంకో డ్రెస్కి ఇలా చిన్నగా పెట్టేశాను అనమాట. చిన్నగా అయినా కూడా సింపుల్గా ఉంది, పెద్దగా అయినా కూడా చూడడానికైతే ఏం బాగాలేకుండా ఉన్నట్టయితే ఏం లేదు, అంతా బాగానే ఉంది. ఇద్దరు పిల్లలకి ఇలా స్టిచ్ చేశాను అనమాట. వాళ్ళు కూడా చాలా బక్కగా ఉంటారు, క్యూట్గా ఉంటారు, వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది ఇలా డ్రెస్సెస్. మనమైతే ఎక్కువ కాస్ట్ అయితే తీసుకోమండి, మన దగ్గర ఆల్రెడీ పాలిస్టర్ లైనింగ్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. కాస్ట్ అయితే రీజనబుల్ కాస్టే ఉంటుంది. సో ఎవరికైనా కావాలంటే మెన్షన్ చేయండి. ఇది వచ్చి అమ్మవారికి అండి. నేను ఎప్పుడూ ఇష్టపడే అమ్మవారు ఉన్నారు కదా, గంగమ్మ అమ్మవారు, గంగమ్మ తల్లి. ఆమెకి ఇలా చిన్నగా శారీ అనేది స్టిచ్ చేశాను. పైన వచ్చి పవిటది, కింద వచ్చి మనకి లంగాలాగా పెట్టేస్తాను అనమాట, ఫ్రిల్స్ పెట్టేసి. అది వేసిన తర్వాత మీకు ఒకసారి షార్ట్ తర్వాత అప్లోడ్ చేస్తాను. నాకు ఇష్టం అనమాట ఆమెకి అలా కుట్టాలి అనేది నా ఇంటెన్షన్, చాలా ఆతృత ఉంటుంది. సో ఈ శారీ కొత్త శారీని పెద్దమ్మ యూస్ చేసింది కాదు, దానికోసమని నేను ఇలా మిగిలింది కాబట్టి స్టిచ్ చేసేసాను అనమాట అమ్మవారికి. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది కూడా ఈ శారీస్ అయితే మరీ చూసింటారు. ఈ శారీస్ కూడా కట్టుకోవడం ఇప్పటి కాలంలో అన్ని లైట్ వెయిట్ శారీస్ అయిపోయాయి కాబట్టి హెవీ శారీస్ అనేది కట్టుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అందరికీ. అందుకోసమే ఆ శారీస్ కూడా వదలలేను అనమాట నేను. ఏదైనా వేస్ట్ చేయడం అనేది నా డిక్షనరీలో లేదు, అందుకోసమే అనమాట ఇలా డ్రెస్సెస్ అనేది స్టిచ్ చేశాను. వేస్టేజ్ అనేది నాకు ఇష్టం ఉండదు, ఏదైనా రీయూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా అంతే అండి. ఇది ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లెనిన్ కాటన్ శారీ అనమాట మనకి. ఈ లెనిన్ కాటన్ శారీ కూడా చూడడానికైతే చాలా చాలా బాగుంది. సమ్ డ్యామేజ్ వచ్చిందని పవిట దగ్గర డ్రెస్ స్టిచ్ చేయమని ఇచ్చారు. చూస్తున్నారు కదా, దాన్ని కూడా సింపుల్గా నడుము దగ్గర చిన్న గోల్డ్ కలర్ పట్టి వచ్చేలాగా పెట్టి, అంటే మనకి ఇలా కింద వేయడం వల్ల ఆ డ్రెస్ లుక్ అనేది మీకు అర్థం కావట్లేదు అనమాట. అది వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. నెక్ వచ్చి వీ నెక్ లాగా పెట్టేశాను. ఎప్పుడు ఒకటే నెక్ ఎందుకు, వేరే వేరే ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది డ్రెస్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇలా కింద పెట్టడం వల్ల మనకి లుక్ కనిపించలేదు. ఈ ఉంటే అండి కలంకారీ మోడల్ జార్జెట్ శారీస్ అంతా చూసారు కదా. ఇది విత్ బ్లౌజ్ నాకు ఇచ్చేస్తున్నారు మా వదిన. దీంట్లో 3 డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేశాను నేను. ఒక శారీతో ఒక 6 ఇయర్స్ అమ్మాయికి, 4 ఇయర్స్ అమ్మాయికి, 10-12 ఇయర్స్ అమ్మాయికి 3 డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేశాను. అది పవిట బ్లౌజు అన్నీ యూస్ చేసుకుంటా డిజైన్ చేశాను. ఒకసారి చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి, నాకు మాత్రం మర్చిపోవద్దు.
ఎలా ఉంది, నా స్టిచ్చింగ్ బాగుందా లేదా, ఇంకా వేరే మోడల్స్ ఏమైనా పెట్టొచ్చా అనేవి నాకు సజెస్ట్ చేయండి. ఎందుకంటే నేను కూడా కొత్తగా నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు కూడా తెలీదు. మీ సజెషన్స్ ఇస్తే నేను చాలా అదేమంటారు చూడండి, సిరిసావహిస్తాను అన్నట్లు డైలాగ్ చెప్తారు కదా, ఆ విధంగా కూడా యాక్సెప్ట్ చేస్తాను. నేను ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కంపల్సరీ ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. పాజిటివ్ అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, నెగిటివ్ అయితే నాలో నేను అనలైజ్ చేసుకోగలుగుతాను అనమాట. అలా చూడండి, ఇదైతే కింద ప్రిల్స్ పెట్టేసి మనకి పవిట పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని ఇట్లా బాడీకి వేసేసాను, బాడీకి హ్యాండ్స్కి. చూడండి, ఇంతకుముందు నేను ఏది అయినా కానీ కొంచెం చూడ్డానికి లుక్ అనేది డీసెంట్గా ఉండాలి, కొంచెం అట్రాక్టింగ్గా ఉండాలి అనే దానికి ట్రై చేస్తాను. చూడండి, ఓవరాల్ ఫ్రాక్ అనేది ఇలా ఉంది. క్లాత్ అయితే వేస్ట్ చేయనండి, క్లాత్ వేస్ట్ చేయడం కానీ పడేయడం కానీ అలా ఏం చేయను. నేను కంపల్సరీ రీయూజ్ చేయడానికి ట్రై చేస్తాను, అన్నీ యూటిలైజ్ చేసుకోవడానికి. చిన్న చీర ముక్క కూడా వేస్ట్ చేయను, అది కూడా యూజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట నేను. అలా ఉంటుంది మన వాడకం అనేది, మామూలుగా ఉండదు. అర్థమైందా? అందుకోసమే చాలా వరకు నా దగ్గర స్టిచ్ చేయించుకునే వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే క్లాత్ అనేది మనం ఏం చేసుకోం కదా, ఉన్న క్లాత్ని బాగా నీట్గా వాళ్ళకి ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాము. ఇది వచ్చి కొద్దిగా ఫ్రంట్లో డిజైన్ పెట్టడానికి ట్రై చేశాను, నాకైతే బాగానే అనిపించింది. మరి మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి అబ్బా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీదేం పోతుంది, దానివల్ల నాకు ఇంకా వ్యూస్ వస్తాయి, కొద్దిగా ప్రమోషన్ అన్నట్టు ఉంటుంది. లైక్ చేస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఈ హ్యాండ్స్ వచ్చి పఫ్ హ్యాండ్స్ అనమాట, పైన కింద బుట్టాస్ వస్తాయి, చాలా వేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది. అది బ్లౌజు ఇట్లా ఫ్లఫీగా పైకి ఇలా ఉంటాయి అన్నమాట కుచ్చులు. ఇది డిజైను చూడండి ఎలా ఉందో మధ్యలో. ఇవి వచ్చి మార్బల్ క్లాత్ అండి, మార్బల్ క్లాత్ ఫ్రాక్లు. ఇవి కొన్ని స్టిచ్ చేశాను ఆల్రెడీ, మన యూట్యూబ్లో షార్ట్లు కూడా ఉంటాయి. ఇవి ఓన్లీ కాస్ట్ వచ్చి 250 రూపీస్ అండి. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. కాస్ట్ అయితే చాలా తక్కువ, ఇంకా క్లాతులు కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. అవి ఎవరికైనా కావాలంటే మాత్రం ఇస్తాను, స్టిచ్ చేసి ఇస్తాను. ఇది వచ్చి నాదే అండి డ్రెస్సు. నాది శారీ కొంచెం లెంత్ తక్కువ ఉందని చెప్పి నేను ఇలా డ్రెస్ లాగా కుట్టేసుకున్నాను. ఇలా ఏమంటారు, ఫిష్ హ్యాండ్స్ పెట్టేసుకొని. ఇదే అనమాట ఈరోజు వీడియో మనకి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్లు ఉన్నా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఆ ప్రాబ్లం అంటే మా ఛానల్ తరపున ఏమైనా ఇబ్బంది ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.